వెల్కమ్ టు 99 టీవీ. నేను మీ శ్రీనివాస్. పాట తూటాలా పేలిన ప్రాంతం ఇది. చరిత్రలో ఇది ఎన్నోసార్లు నిరూపితమైంది. నాటి స్వాతంత్ర పోరాటం నుంచి మొదలు పెడితే మొన్నటి సాయుధ తెలంగాణ పోరాటం కావచ్చు, ఇటీవల జరిగిన తెలంగాణ సాధన పోరాటం కావచ్చు, పాట ఒక యంత్రమై ఒక తంత్రమై సాగి సమాజాన్ని నడిపించిన ప్రాంతం ఇది. స్వాతంత్ర కాలంలో నా కొద్దీ తెల్లదొరతనము అనే పాట ఎంత సంచలనం అయిపోయిందో ఆనాటి ప్రజల్ని కానీ చరిత్రని కానీ తిరిగేస్తే తెలుస్తుంది. అదేవిధంగా తెలంగాణ సాయుధ కాలంలో బండెనుక బండి గట్టి అనే బండి యాదగిరి పాట మొత్తం తెలంగాణ సమాజాన్ని నిజాంపై తిరుగుబాటు చేసే స్థాయికి తీసుకెళ్ళింది. ఆ తర్వాత తెలంగాణ పోరాట కాలంలో తెలంగాణ సాయుధ పోరాటం ఇటీవల ఉవ్వెత్తిన ఎగిసిపడి తెలంగాణను సాధించుకున్న తెలంగాణ సాధన పోరాటంలో కూడా పాట తూటాగా పెళ్ళింది. అది గద్దర్ పాడొచ్చు, ఇంకొకరు పాడొచ్చు, ఎవరు పాడినా కూడా. అలాగే ప్రజా సాహిత్యాన్ని ఉద్యమం ఉర్రెక్కించే విధంగా నడిపినటువంటి ప్రజాకవులు ఎంతోమంది పుట్టిన నేల ఈ తెలంగాణ. ఎందుకు చెప్తున్నాము ఈ విషయమంతా ఇప్పుడు ఎందుకు అంటే, మరొక్కసారి పాట తూట అయిన సందర్భం సోషల్ మీడియా వేదికంగా వైరల్ అవుతోంది. అది ఏం పాట అంటే దేఖ్లెంగే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వచ్చిన ఈ దేఖ్లెంగే పాట మళ్ళొకసారి వినాయక నిమజ్జన సమయంలో ఒక ట్రెండింగ్గా మారిపోయిన పరిస్థితి. వినాయక నిమజ్జనం కోసం తెలంగాణ సచివాలయానికి వచ్చినటువంటి యువత భక్తులు అంతా ఒక్కసారిగా భావోద్వేగానికి గురై అక్కడ సచివాలయం ఫోటోలు తీసి ఈ పాటను ప్లే చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న పరిస్థితి ట్రెండింగ్గా మారింది. ఇదే పరిస్థితి గత అసెంబ్లీ సమయంలో 3 రంగుల జెండా పట్టి అనే పాట అధికారాన్నే మార్చివేసే స్థాయికి వెళ్ళిన పరిస్థితి. ఇంకెన్నో కారణాలు ఉన్నప్పటికీ 3 రంగుల జెండా పట్టి అనే పాట కాంగ్రెస్ను ప్రజల్లోకి తీసుకెళ్లిన పరిస్థితి, కాంగ్రెస్కు ప్రజాదరణను తెచ్చిపెట్టిన పరిస్థితి అయితే ఎవరు కాదనలేని విషయం. ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా ఈ పాటను పదే పదే వేస్తూ ఉంటారు. ఆయన ఆ పాటతో స్ఫూర్తి పొందుతూ ఉంటారు. అలాగే ఇది మళ్ళొకసారి దేఖ్లెంగే పాట కూడా ఒక అధికార మార్పు వైపు తీసుకెళ్లే స్థాయికి వెళ్తుందా, లేకపోతే సోషల్ మీడియాలోనే పుట్టిన ఈ ట్రెండ్ సోషల్ మీడియాకే పరిమితం అవుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఏదేమైనప్పటికీ తెలంగాణ ప్రాంతంలో పాటతో ప్రజలు చైతన్యం కావడం, తన మనోభావాలను పాటల రూపంలో వ్యక్తీకరించుకోవడం అనేది ఒక అనాదిగా వస్తున్న సంప్రదాయం. అదేవిధంగా ప్రజల్లో ఉన్నటువంటి భావాలు ఈ పాట రూపంలో మళ్ళొక్కసారి బయటకు వస్తున్నాయా అనేది అనిపిస్తున్న పరిస్థితి. ఇది విశ్లేషకులు పరిశీలకులు విశ్లేషించుకుంటున్న పరిస్థితి, పదే పదే చర్చించుకుంటున్న విషయం. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎప్పుడు పట్టు కోల్పోయినప్పుడల్లా ఉప ఎన్నికలకు వెళ్ళి తన పట్టును మళ్ళొకసారి సాధించుకునేవారు. ఆయన ఇప్పుడు ఆ పరిస్థితికి వాతావరణం అనుకూలం లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఉప ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలంగాణ వచ్చేసింది, తెలంగాణలోనే ఉన్నాం. ఇప్పుడు ఎవరిపైన ఉప ఎన్నికలకు వెళ్ళాలి అనేది ప్రశ్నార్థకంగా ఉంది. కాబట్టి మరో రూపకంగా మరో మార్గంగా సాహిత్యాన్ని సాంస్కృతిక రంగాన్ని తన ఆయుధంగా మలుచుకుంటున్నారా అనేది కూడా ఒక చర్చ. ఎందుకంటే మాజీ సీఎం కేసీఆర్, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధనలో కీలక పాత్ర వహించిన కేసీఆర్, అలాగే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా పండితుడు, భాష మీద పట్టున్న వ్యక్తి. గతంలో ఎంతోమంది కవులకు సూచనలు ఇచ్చారు. పాటలు రాస్తున్న సమయంలో పాటలకు మెరుగులు దిద్దిన నైపుణ్యం ఆయనదని తెలుసు చాలామందికి. అలాగే ఆయన 70,000 పుస్తకాలు చదివినట్లు కూడా పలు సందర్భాల్లో ఆయన బహిరంగంగా చెప్పిన పరిస్థితి. కాబట్టి ఆయన చదివిన చదువు కూడా సాహిత్య విద్యనే. ఓరియంటల్ లాంగ్వేజెస్ ప్రాచ్య కళాశాలలో తెలుగు
సాహిత్యాన్ని చదివిన వ్యక్తి కాబట్టి ఆయనకు పదాలతో మంటలు పుట్టించడం, పదాలతో యువతను ప్రజలను ఉద్యమం వైపు నడిపించడం బాగా నేర్పు నైపుణ్యం ఉన్న నాయకుడు. కాబట్టి ఆయన ఇప్పుడున్న వాతావరణాన్ని పాటల రూపంలో, భాష రూపంలో బయటికి తెచ్చే అవకాశం ఉందా? ఈ ట్రెండింగ్ అదే విషయాన్ని సూచిస్తుందా అనేది కూడా ఒక చర్చనీయాంశమే. మొత్తం మీద ఇప్పుడు తాజా ట్రెండ్ ఎటువైపు వెళ్తుంది? ఇప్పుడు రానున్న ఉప ఎన్నికల్లో ఆ ట్రెండు మరి విజయాన్ని సాధించి పెడుతుందా బీఆర్ఎస్కు? రానున్న ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించి మరొక్కసారి బీఆర్ఎస్ గ్రాఫ్ పెంచనుందా? ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, సమీపిస్తున్న సమయంలో వస్తున్న ఈ ట్రెండింగ్ ఆ దిశగా వెళ్తుందా? సోషల్ మీడియాలోనే గాలిబుడగల ఆరిపోతుందా? వేచి చూడాల్సిందే. చూస్తూనే ఉండండి 99 టీవీ.